అండి మేము పిల్లల ఆకర్షణ కోసం వెళ్ళాలా మేము మా ఇష్యూ కోసం తిరగాలి మీరేమి మీ అడ్మినిస్ట్రేషన్ చల్లగా కూర్చున్నారు అంటే అక్కడి నుంచి ఫైల్ తెచ్చుకోమంటున్నారు ఎక్కడ తిరగాలి సార్ మేము ఏ పని చేసుకొని వెళ్ళాలి మేము ఎంత తిరగాలి మేము మనీ ఎక్స్పెండ్ చేసుకుంటున్నాం బయట తిరుగుతున్నాం మా ఇష్యూ మేము పెట్టుకొని లేదన్నా 30 మంది మేము సార్ మేము సగం మంది స్టూడెంట్స్ అయితే లేదు సార్ అదే చెప్పండి సార్ మీరు చెప్పండి ఈ 30 టీచర్స్ కాదండి మాకు అవసరం లేదని చెప్పండి మీరు చెప్పండి అక్కడే దానికి కూడా స్టాండింగ్ కౌన్సిల్ మేము కోర్టుకి మేము 22nd కి వీళ్ళందరినీ తీసేస్తామని ఎట్లా చెప్పండి ఎన్ని ఖర్చు ఉంటాయి మీరు ఇప్పుడు మాట్లాడండి 20 కోట్ల జీతాలు వేస్తారని ఎట్లా మాట్లాడతారు మాట్లాడతాం బీసీ సార్ ఈ రిక్వెస్ట్ టు బి మమతా అండి, నాది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ. మేమందరం 2010లో రిక్రూట్ అయ్యాం సార్. అప్పటి నుంచి మావి యాజ్ యూజువల్గా నడుస్తున్నాయి. 2019లో ఈసీ డెసిషన్లో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చినప్పుడు దాని డెసిషన్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు వీళ్ళందరినీ ఫుల్ కోరంలో పెట్టి అప్రూవ్ చేయమంటే 19లో మమ్మల్ని డిసప్రూవ్ చేశారు సార్. అది కేవలం ప్రొసీజరల్ ల్యాప్సెస్ చూపించారు తప్పితే క్యాండిడేట్ పరంగా మా తప్పులు ఏమీ లేవు. ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్లో కేవలం మార్క్స్ అవార్డింగ్ అనేది తప్పు ఉంది అని చెప్పి రైట్ చేసి మమ్మల్ని డిసప్రూవ్ చేశారు. అది మా తప్పు కాదు కదా సార్, కోరం అనేది మాకు తెలీదు, ఎంతమంది ఉండాలి, మార్క్స్ అనేవి మేము వేసుకోలేదని మేము అడిగినప్పుడు అడిగి గొడవ చేస్తే మా ఫైల్ గవర్నమెంట్కి పంపించారు. ఇప్పుడు ఫైల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉందండి. ఆ పెండింగ్ ఉంది. మేము కామ్గా ఉండి సార్ మాకేమైనా న్యాయం చేయండి అని వస్తున్న కొద్దీ కూడా మేము అడుగుతున్న కొద్దీ నవీన్ మిట్టల్ గారు ఆ కమిటీలో ఉండి మేము వెళ్ళినప్పుడు మీరు ప్రమోషన్స్ అని అడుగుతుంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి, ఆ ఒక్క పేపర్ కాపీ తెస్తే మేము ప్రమోషన్స్ ఇస్తామంటే మేము కేసు ఫైల్ చేసాం. ఈ రోజున మా కేసు హియరింగ్ వచ్చింది సార్. హియరింగ్ వస్తే కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా యూనివర్సిటీ, ఎందుకంటే మేము పార్టీ చేయాల్సింది మాకేమీ అగ్రీవ్డ్ పార్టీస్ లేదు కాబట్టి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని యూనివర్సిటీని రెస్పాండెంట్స్ చేసి అడిగితే కౌంటర్ వేయడానికి చాలా రోజులు టైం తీసుకొని వీళ్ళు కౌంటర్ వేశారు. అందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వైరీస్ రాశారు. వాటన్నిటికీ రిప్లై కౌంటర్ ఇస్తే ఈరోజు ఆర్గ్యుమెంట్లో స్టాండింగ్ కౌన్సిల్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసే స్టాండింగ్ కౌన్సిల్ భానుప్రకాష్ గారు సింపుల్గా వచ్చేసి ఎన్ఎం శెట్టి అఖిల్ అని ఇంకొక లాయర్ వచ్చారు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన వచ్చి నేను ఇంప్లీడ్ అవుతాను అన్నారు. మా మేడం మా లాయర్ గారు మీరు ఇంప్లీడ్ అవ్వడానికి లేదు, యూ హ్యావ్ నో స్టాండ్ అని అన్నారు. ఒక మాట వినిపించింది. తర్వాత భానుప్రకాష్ గారిని రిప్రజెంట్ చేయగానే ఆయన సింపుల్గా 130 ఈసీ మీటింగ్లో వీళ్ళందరినీ తీసేశారు. అండ్ 22nd కంటెంప్ట్ కేసు హియరింగ్ ఉంది. మేము వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దీస్ పర్సన్స్ ఆన్ 22nd అని క్లియర్గా చెప్పారు సార్. ఆ విషయాన్ని పట్టుకొని మేము రిజిస్ట్రార్ గారి దగ్గరకు వచ్చాం. బికాజ్ స్టాండింగ్ కౌన్సిల్ అనే వ్యక్తి యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తారు కోర్టులో. కాబట్టి మీరు యూనివర్సిటీ ఏది చెప్తే స్టాండింగ్ కౌన్సిల్ అదే చెప్తారు. కాబట్టి మరి మీరేమైనా చెప్పారా సార్ అని అడగడానికి వచ్చాం. అడిగి మేము ఇలా చెప్పగానే సార్ కాల్ చేశారు. కాల్ చేస్తే ఆయన నేను చెప్పలేదు అన్నారు. కానీ మేము మొత్తం ప్రూఫ్ వీ హ్యావ్ ఎ లైవ్ స్ట్రీమ్ రికార్డింగ్ విత్ అస్ అండ్ మేము సార్కి చూపిస్తే మీరు మళ్ళీ కాల్ చేసి అడగండి సార్ మీరు అన్నారు కదా అంటే సార్ ఏం చెప్పట్లా. సార్ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మీడియా పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ మా గ్రీఫ్ మేము చెప్తున్నాం. వీ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ 4 years, ఇది 5th year సార్. 2019 November 15th నుంచి మమ్మల్ని ఎన్ని రకాలుగా హరాస్ చేయాలో అన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ సపోజ్డ్ టు డూ అవర్ వర్క్. మేము మా వర్క్ చేసుకోలేకపోతున్నాం. అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. మాకు సాలరీస్ ఆపేయటం, ప్రమోషన్స్ ఆపేయటం, ప్లస్ మాకు ఈ రోజున మేమేదైనా మా పరంగా తప్పు జరిగితే సార్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. మా తప్పు లేకుండా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్డినెన్స్ 2 లేదని రాశారు. అసలు యూనివర్సిటీ ఇన్సెప్షన్ నుంచి ఆర్డినెన్స్ 2 ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారికి కానీ అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ టీచర్స్కి కానీ ఎవరికి ఆర్డినెన్స్ 2 para 9 లేదు. మరి మమ్మల్ని మేము తప్పు చేస్తే మా తప్పును చూపించి మాకు శిక్ష వేయండి. కానీ మేము సింపుల్గా వర్క్ చేసుకునే ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 మేము మమ్మల్ని రోడ్ల మీద రోమ్ చేయిస్తున్నారు సార్. పొలిటికల్ లీడర్స్ దగ్గరికి, సెక్రటేరియట్కి మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, మీ ఫైల్ తెచ్చుకోండి అంటారు. గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఫైలు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి సార్? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ని సార్ మీరు అడగండి, మీరు ఇచ్చిన ఫైల్ మీరు తీసుకురండి అంటే మేము ఎట్లా తీసుకొస్తామండి, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళాలా అంటున్నారు. సార్ మేము ఎక్కడ న్యాయానికి వెళ్ళాలి కూడా మాకు అర్థం
సార్ ఈ రోజున మేము మీడియా పరంగా మా తప్పు ఏమైనా ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు సార్, మా తప్పు ఏమైనా ఉంటే మమ్మల్ని శిక్షించండి. కానీ మా తప్పు లేకుండా ప్రొసీజరల్ ల్యాప్సెస్ తోటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హైయర్ అథారిటీ యూనివర్సిటీకి అయినప్పటికీ కూడా అక్కడ చేసినటువంటి డెసిషన్ని రివ్యూ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ కావాలనే గవర్నమెంట్కి పంపించి ఈ రోజున ఈ కంటెంప్ట్ కేసు వేసింది ఒక పార్ట్ టైం టీచర్ సార్. ఆ పార్ట్ టైం టీచరు వీసీ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెట్టినా తన మీద చర్య తీసుకోకుండా మా మీద చర్యలు తీసుకుంటున్నారు సార్. ఇది మేము ఖండిస్తున్నాము, బాధపడుతున్నాము. మా గ్రీఫ్ని మీ పరంగా ప్రజలకి చెప్పుకోవాలనుకుంటున్నాం సార్. మేము అరవటమే తప్పు, మీరు ఇలా మాట్లాడకూడదు అంటే మౌనంగానైనా కూడా మేము ఇక్కడే కూర్చొని మాకు సొల్యూషన్ 22న మా కంటెంప్ట్ హియరింగ్ ఉంది. మేము కొన్ని టైమ్స్ వచ్చి రిక్వెస్ట్ చేశాం, సీనియర్ కౌన్సిల్ని హైర్ చేయండి సార్, భానుప్రకాష్ మాకొద్దు, మా తరపున వాదించట్లేదని. కానీ హైర్ చెయ్యరు. మేము చెప్పింది రిక్వెస్ట్ వినరు. మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, దాని మీద యాక్షన్ ఉండదు. మమ్మల్ని మాత్రం దే ఆర్ మేకింగ్ అస్ టు సఫర్ ఎ లాట్ సార్. మా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంటే చెప్పరు. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తుంది, ఒకవేళ మీకు తీయాలనే డెసిషనే ఉంటే మీరు తీసేయండి ఇప్పుడు. కానీ తీసేటందుకు మా అపాయింట్మెంట్స్ ఇల్లీగల్ అని ప్రూఫ్ చూపించండి. లేదు మీరు ఉంచుతున్నారా, స్టాండింగ్ కౌన్సిల్తో మాట్లాడి వేరే సీనియర్ కౌన్సిల్ని మాట్లాడి మేము వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నామని కొట్లాడండి, లీగల్గా మీరు కొట్లాడండి. అంతేగాని మమ్మల్ని ఇంత సఫర్ చేయకూడదు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.